మన బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నేను కూడా ఇప్పటి వరకు కూడా మంచినీళ్ళు దాకా మీరెవరో మాట్లాడవద్దు. దయవుంచి మీ అందరూ ఎవరి సీట్లు ఇవ్వాలి ఆశీర్వాదం ఇవ్వాలి. వీడియో ఒక చేస్తారు అందరికీ వస్తుంది. దయవుంచి కూర్చోవలసిన కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఇదే మాట మధ్యలో చెప్పలేము. ఎవరైనా అల్లరి చేసి గద్దరు చేసి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టమన్న ఈ ప్రాయశ్చిత దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నామంటే అన్నిటిలో మనల్ని మోసం చేసి అన్నిటిలో అక్రమానికి గురయ్యి అన్నిటిలోని డబ్బులు సంపాదిస్తూ ప్రభుత్వం అనేది ప్రజల్ని పట్టించుకోకుండా దేనికి ఉపయోగపడకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇది మన రాష్ట్రంతో ఆగిపోయింది. కానీ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కేంద్ర హెల్త్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే హోమ్ మినిస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మనసులో కుంగిపోయి ఇంత పరిస్థితికి దిగజారిపోయారా అని ఆలోచించిన విషయం, బాధపడుతున్న విషయం తిరుపతి లడ్డూలో కల్తీ జరగటం. ఇది ఎంత పెద్ద మోసం అంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుణ్ణి, వాళ్ళ పట్టుకెళ్ళిచ్చే ప్రతి ఒక్క భక్తుణ్ణి, వాళ్ళ తిన్న వాళ్ళని పట్టుకెళ్ళి ప్రేమతో ఇచ్చిన వాళ్ళని, భక్తితో చేసిన వాళ్ళని మీరు పాపం చేయటం కాకుండా మీ చేత ఇప్పించి ఓ 10 మంది వెళ్ళకపోయినా తినిపించి వాళ్ళందరి చేత పాపం చేయించాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే అంత దుర్మార్గమైన పాలన. అంటే ఒక లడ్డు, తిరుపతి లడ్డూలో కూడా దోచుకోవడానికి దిగజారిపోయి సనాతన ధర్మాన్ని మినిమం పట్టించుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకు వదిలేసి ఎలా పడితే అలా తినండి అని చెప్పి అన్నిటిలోని మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఒక బాధ్యత లేకుండా, గౌరవం లేకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఆ ప్యాలెస్ లో కూర్చుని ఇలాంటి అంటే చాలా చెత్త పని అన్నమాట. అంటే మనిషి పుట్టిన తర్వాత ఇలాంటి ఒక చెత్త పని ఎవరో చేయరు. అలాంటి ఒక చెత్త పని చేసి మనందరి చేత పాపం చేసినందుకు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్ష మనం అందరం చేపడుతున్నాం. దీని ఉద్దేశం ఏంటి అంటే మనం ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రాం పెద్దాపురం నియోజకవర్గంలో ఈ జిల్లా అధ్యక్షులు పార్టీ ఏమిచ్చినా సరే అందరికన్నా ముందుండి ఒక సైనికుల్లాగా ఆ పార్టీ ప్రోగ్రాం తీసుకెళ్లే వ్యక్తి, ప్రతి ఒక్కరిని అందరికన్నా ఎక్కువ పలకరించే వ్యక్తి, ప్రేమగా ఆదరించే వ్యక్తి, పార్టీ పనులు చేసే వ్యక్తి, సిద్ధాంతాలను పాటించే వ్యక్తి తుమ్మల బాబు గారు ఈరోజు నాకు తెలిసి రాష్ట్రంలోనే చక్కటి ప్రాయశ్చిత్త దీక్ష ఇక్కడ పెద్దాపురంలో చేపడుతున్నారు. దానికి సంఘీభావం తెలపడానికి, అలాగే దీక్షలో పాల్గొన్న బీజేపీ ఇన్ఛార్జి గారికి, అలాగే వివిధ గ్రామ నాయకులకి, జనసేన నాయకులకి, ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే రాజప్ప గారికి, అలాగే రాజు గారికి, అందరికీ వెనకాల ఉన్న వీర మహిళలకి, వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం సార్, బాగున్నారండి? కూర్చోండి. హోటల్ సరే కూర్చోండి. ఈ గత ప్రభుత్వం చేసిన మోసాన్ని, దుర్మార్గాన్ని మనం ఇక్కడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ఇక్కడ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు ఇంట్లో పక్కన ఉన్న వాళ్ళందరితోనే కూడా మనకి తెలిసిన చుట్టాలతో కానీ గ్రామాల్లో కానీ వాళ్ళ గుడుల్ని కడిగించటం, అలాగే దేవుణ్ణి క్షమాపణ అడగటం, ప్రతి గుడిని ఒకసారి కడగవలసిన పరిస్థితికి తీసుకొచ్చేసారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గుడుల్ని కూడా ఒకసారి మనం పశ్చాత్తాపడి ఆ గుడులు కడిగి దేవుడా మమ్మల్ని క్షమించు
అని అడిగే పరిస్థితికి తీసుకొచ్చేశారు. సో ఆల్రెడీ సిట్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి దీన్ని సిట్కి కూడా అప్పచెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి కూడా అప్పచెప్పడం జరిగింది. త్వరలోనే దాన్ని ఆల్రెడీ వచ్చేసిన రిపోర్ట్స్నే ఇందులో ఎవరెవరు పాల్పడ్డారు అన్నది పేరుతో సహా తప్పించుకోలేరు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి ఎలా తప్పించుకోలేదో, ఆ 5 ఏళ్ళు ప్రభుత్వం ఎందుకు పోయిందో, అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరెవరు తెలిసినా నోరు మూసుకుని ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా, అందులో పాల్పడ్డ వాళ్ళ పేర్లు అందరి పేర్లు కూడా వస్తాయి. వాళ్ళు జైలు శిక్ష తప్పదు వాళ్ళందరికీ. అది ప్రాసెస్ జరుగుతుంది. కానీ మనం అందరం కూడా మన గ్రామాల్లో ఉన్న ఏ గుడినైనా సరే ఒక్కసారి మనం అందరం కడిగి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పశ్చాత్తాపడుతూ క్షమాపణ అడుగుతూ ఈ ప్రోగ్రామాన్ని మొత్తం దేవుడిని క్షమించమని మనం అందరం కోరుకుని వేచి చూద్దాం, నిజంగా దేవుడు క్షమిస్తాడా అని చెప్పి కూడా. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడా జరగని పాపం ఇది. సో మనం అందరం కూడా దేవుడిని క్షమించమని అడుగుతూ, అలాగే ఇలాంటి ప్రోగ్రాం చేసిన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు ఎందుకు టక్కని పేరు తిరగలేదంటే బ్రదర్ అంటుంటారు ఇప్పుడు, అందుకని అలాగే స్టేజ్ పైన కూడా అలాగే వచ్చేసింది. సో ఆయన కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, వెనకాల ఉన్న మా పార్టిసిపేట్ చేసిన వీర మహిళలకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, బీజేపీ ఇన్ఛార్జ్ గారికి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా, జనసేన నాయకులకి, జన సైనికులకి, పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మనం త్వరలోనే వెళ్ళి నిజంగా పాపం కింద భావించి మన దేవాలయాలను కడగవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. పూజ్యులు గౌరవనీయులు ఎంపీ గారికి, మన ఈరోజు దీక్ష వహిస్తున్న తుమ్మల బాబు గారికి, తోటి సోదరీమణులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున వెంకటేశ్వర గుడి దగ్గర దండేసి ప్రారంభం చేయడం జరిగింది. అప్పుడు చూస్తే ఏ బాబు ఎంత వర్షం ఉంది, ఎలాగా మన 6 చోట్లలో మారుద్దామని చెప్పి అనుకున్నాం. అప్పుడు వెంకటేశ్వర దయ వల్ల ఈ దీక్ష స్టార్ట్ చేసిందని ఇప్పుడు కూడా ఒక చినుకు వర్షం కూడా పడలేదు. అది తుమ్మల బాబు గారి యొక్క దీక్ష పట్టుదల. ఆయన నిరసన తెలుపుదామని పవన్ కళ్యాణ్ గారు పిలిచిన తర్వాత వెంటనే వారు ఈ పెద్దాపురంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర దీక్ష చేస్తామంటే చిన్న విషయం కాదు. ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఎవరు దోషులు అవుతే వాళ్ళు వదలడం. మన ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ స్వామి. ఈ తుమ్మల బాబు గారు మాకు అందరికీ సుపరిచితుడు. ఆయన ఏ కార్యక్రమం చేసినా 100% సక్సెస్ అవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మనలో ఉండి ఏ విషయమైనా సరే మనందరికీ తోడు వాటగా చేస్తూ అన్ని విషయాల్లో ఆయన ఏకంగా అందరినీ కలుపుకుంటూ, మా కమ్యూనిటీని కూడా కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తారు. అందువల్ల ఆయన ప్రత్యేకంగా మేము అభినందన తెలియజేస్తూ, ఈ దీక్ష సక్సెస్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆదేశానుసారం ఈ దీక్ష సక్సెస్ అయినందుకు మనం అందరూ ఎంతో ఆనందించాలి. పొద్దున్న చూస్తే విపరీతమైన వర్షం ఎలాగ అనుకున్నాం, అసలు ఎలాగా వర్షం లేకుండా పోయింది అన్నది చాలా విచిత్రం. అది మా అందరికీ మంచి సంకేతంగా చూస్తూ, ఎవరైతే దీనికి ఈ యొక్క